హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తాయని చెప్పి అంటారు. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూస్తే అది 100% ఉంటుంది. 100% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నప్పుడు క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, ఈ నంబర్ రైటా కాదా, ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి, అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో డేటా యాక్యురేట్గా ఎక్కడ దొరుకుతుంది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐఆర్డీఏకి క్లెయిమ్స్ డేటా సబ్మిట్ చేయాలి. ఈ డేటా మనం ఐఆర్డీఏ యాన్యువల్ రిపోర్ట్స్లో చూసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో రిపోర్ట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి: ఇన్సూరర్, నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఏజ్ అనాలిసిస్. ఇక్కడ ఇన్సూరర్ అంటే మనకి ఇన్సూరెన్స్ సెల్ చేస్తున్న కంపెనీ నేమ్. ఈ కంపెనీస్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి జనరల్ ఇన్సూరెన్స్, ఇంకొకటి స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఫైర్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా సెల్ చేస్తారు. స్టాండ్ అలోన్ కంపెనీ అంటే వీళ్ళు ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే సెల్ చేస్తారు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రిపోర్ట్లో మనం చూస్తున్న డేటా కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్తే అదర్ పాలసీస్ని ఇందులో ఇంక్లూడ్ చేయరు. ఇది ఇన్సూరర్ కోసం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ సెక్షన్. ఇందులో మనకి 6 డీటెయిల్స్ ఉంటాయి. క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ అట్ ది స్టార్ట్ అంటే ఇయర్ స్టార్ట్లో ఎన్ని క్లెయిమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ ఆర్ బుక్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ అంటే ఈ ఇయర్లో ఎన్ని క్లెయిమ్స్ కంపెనీకి వచ్చాయి. క్లెయిమ్స్ పెయిడ్ డ్యూరింగ్ ది పీరియడ్ అంటే ఈ ఇయర్లో కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ పే చేసింది అని. జనరల్గా ఒక కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి డివైడెడ్ బై ఎన్ని క్లెయిమ్స్కి అమౌంట్ పే చేశారు. ఈ క్యాలిక్యులేషన్ చేశాక వచ్చిన పర్సంటేజ్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కింద వాళ్ళ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. కానీ ఈ క్యాలిక్యులేషన్లో పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ని కానీ రిజెక్ట్ చేసిన క్లెయిమ్స్ని కానీ ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ పే చేసిన క్లెయిమ్స్ని మాత్రమే హైలైట్ చేసి చూపిస్తారు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో. నెక్స్ట్ క్లెయిమ్స్ రిప్యూడియేటెడ్ డ్యూరింగ్ ది పీరియడ్ అంటే కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ని రిజెక్ట్ చేశారు అని. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ని కానీ రిజెక్ట్ చేసింది అంటే ఎప్పుడు కూడా 100% మిస్టేక్ మీదే ఉంటుందని కాదు, అలాగే 100% మిస్టేక్ కంపెనీది ఉంటుందని కాదు. అది కేస్ టు కేస్ చేంజ్ అవుతుంది. సో క్లెయిమ్స్ రిప్యూడియేటెడ్ డ్యూరింగ్ ది పీరియడ్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని క్లెయిమ్స్ అయితే చూపిస్తున్నాయో అది కంప్లీట్గా మన తప్పు వల్ల రిజెక్ట్ అయిన క్లెయిమ్స్ అయితే కాదు. తర్వాత సెక్షన్ ఏంటి అంటే క్లెయిమ్స్ క్లోజ్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ అంటే ఎన్ని క్లెయిమ్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేక క్లోజ్ అయ్యాయని. మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్స్ కోసం కానీ లేదా యాన్యువల్ హెల్త్ చెకప్ కోసం కానీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక ఏదైనా డాక్యుమెంట్ క్లియర్గా లేకపోయినా ఆర్ ఏదైనా అదర్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మెయిల్ చేస్తుంది దట్ పలానా డాక్యుమెంట్ కావాలి అని. ఇలాంటి కేసులో మీరు ఆ మెయిల్కి రెస్పాండ్ అవ్వకపోయినా చిన్న అమౌంటే కదా అని మీరు పక్కన పెట్టేసిన ఇన్సూరెన్స్ కంపెనీ 1 to 3 months చూసి ఆ క్లెయిమ్స్ని క్లోజ్డ్ కింద మెన్షన్ చేస్తుంది. సో ఈ సెక్షన్ కంప్లీట్లీ మన మిస్టేకే, కంపెనీ మిస్టేక్ అయితే ఉండదు. అండ్ ఫైనల్గా క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అంటే ఇయర్ ఎండ్ అయ్యేసరికి అప్రూవ్ చేసిన క్లెయిమ్స్ ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అని. ఇయర్ స్టార్టింగ్లో ఎన్నైతే పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయో అవి ప్లస్ ఇయర్ బిట్వీన్లో ఉన్న పెండింగ్ క్లెయిమ్స్ అవన్నీ మనకి క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఫైనల్ సెక్షన్ ఏజ్ అనాలిసిస్. ఇందులో మనకి లెస్ దెన్ 3 months అయిన డీటెయిల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసి ఎలాంటి పెండింగ్లో పెట్టుకుంటే మీకు కానీ మనీ ఇచ్చినట్టయితే ఆ మనీ ఎన్ని డేస్లో మీకు పే చేస్తున్నారు అని. యూజువల్గా అన్ని కంపెనీస్ 3 monthsలోనే అమౌంట్ని క్లియర్ చేసేస్తారు. సో మీరు పాలసీ బజార్లో ఏదైతే 100% అని డేటా చూస్తున్నారో అది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కాదు, పేమెంట్ ఫ్రీక్వెన్సీ టైం. అది మన క్లెయిమ్ అమౌంట్ ఎన్ని డేస్లో క్లియర్ చేస్తున్నారు అని. సో ఇవి యాన్యువల్ రిపోర్ట్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు మనం లైవ్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రిపోర్ట్స్ చూసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. వితౌట్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఇంక్లూడ్ చేస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ని కానీ ఇంక్లూడ్ చేస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ క్లెయిమ్స్ని కంపెనీ రిజెక్ట్ చేస్తుంది, ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క డేటా కానీ చూసినట్టయితే క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది పీరియడ్ 5,246 ఉన్నాయి. క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ 3,26,199 క్లెయిమ్స్ ఆ కంపెనీకి వచ్చాయి ఆ సింగిల్ ఇయర్లో. అండ్ 2,42,457 క్లెయిమ్స్కి ఆ కంపెనీ అమౌంట్ పే చేసేసింది. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ చూసినట్టయితే 74.33% ఉంది. అండ్ క్లెయిమ్స్ రిప్యూడియేటెడ్ 7,440 క్లెయిమ్స్ ఉన్నాయి. అంటే 7,440 క్లెయిమ్స్ని ఈ కంపెనీ రిజెక్ట్ చేసింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మన క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది అంటే మన వైపు మిస్టేక్ ఉంది అంటే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన వైపు మిస్టేక్ లేకపోయినా సరే మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఎలాంటి కేసెస్లో మన వైపు మిస్టేక్ లేకపోయినా సరే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అంటే మనం ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్ సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసి రీజన్ ఏం చెప్తుందంటే
ఈ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూకి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈవెన్ దో మీరు 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే ఇది డయాగ్నోసిస్తో క్లియర్ అయిపోతుంది, దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదంటారు. మన ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఈ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఎనీ అడ్మిషన్ ప్రైమర్లీ ఫర్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ పర్పసెస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అని. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ఇది కామన్గా ఉండే రీజన్, చాలా పాలసీస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ క్యాటరాక్ట్ సర్జరీ కోసం లేదా నీ పెయిన్ సర్జరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 1 lakh బిల్ అయినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ 60,000 పే చేస్తుంది. రిమైనింగ్ 40,000కి రీజన్ ఏం చెప్తారంటే మీ ఏరియాలో ఆ సర్జరీకి ఓన్లీ ఇంత అమౌంటే ఇస్తారు, రిమైనింగ్ అమౌంట్ ఇవ్వరని చెప్తుంది. ఇది కోపేమెంట్ కాదు, డిడక్టిబుల్ కాదు. ఈవెన్ దో మీ పాలసీలో క్యాటరాక్ట్కి అప్ టు సమ్ ఇన్షూర్డ్ పే చేస్తామని రాసున్నా సరే 60,000 పే చేస్తారు, 40,000 పే చేయరు. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇది కూడా ఎక్స్క్లూషన్స్లో ఉంటుంది. కాస్ట్ విచ్ ఆర్ నాట్ రీజనబుల్ అండ్ కస్టమరీ అండ్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ మెడికలీ నెససరీ. అంటే రీజనబుల్ కాస్ట్ కాకపోతే నేను ఆ కాస్ట్ పే చేయను అని. సో ఇలాంటి రీజన్స్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయింది అంటే అది క్లెయిమ్ రిప్యూటెడ్ కింద వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మీ అమౌంట్ పోయిందని అనుకోవద్దు, కంపెనీ రిజెక్ట్ చేయొచ్చు. కానీ మనం ఇన్సూరెన్స్ అంబుడ్స్మాన్కి కంప్లైంట్ రేస్ చేసినట్టయితే వాళ్ళు మన ఆర్గ్యుమెంట్ వింటారు, మన ఆర్గ్యుమెంట్ విని వాళ్ళు యాక్షన్ తీసుకొని మనకి అమౌంట్ సెటిల్ చేస్తారు. ఇలాంటి కేసెస్లో మన క్లెయిమ్ కొంచెం లేట్గా వస్తుంది, బట్ క్లెయిమ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ప్రొవైడెడ్ ఇది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది, 100% వస్తుందని చెప్పలేను. అండ్ ఈ కంపెనీ 72,718 క్లెయిమ్స్ని క్లోజ్ చేసింది వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. అండ్ ఫైనల్గా ఇయర్ ఎండ్ అయ్యేసరికి 8,830 క్లెయిమ్స్ ఇంకా అవుట్ స్టాండింగ్లో ఉన్నాయి. ఇయర్ స్టార్టింగ్లో 5,200 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇంకో 3,000 క్లెయిమ్స్ ఎక్స్ట్రాగా పెండింగ్లోకి యాడ్ అయ్యాయి. టోటల్ 8,800 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. సో ఒక క్లెయిమ్ పెండింగ్లోకి వెళ్ళింది అంటే అది ప్రాపర్ క్లెయిమే, ప్రొవైడెడ్ మనకి మనీ ఇవ్వడానికి వీళ్ళు లేట్ చేస్తున్నారని. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసినప్పుడు మనం పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మనం పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ యాడ్ చేసుకొని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసినట్టయితే ఎకో జనరల్ ఇన్సూరెన్స్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇంక్లూడింగ్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ 72.37% ఉంది. అండ్ రిప్యూటెడ్ పర్సెంటేజ్ చూస్తే అంటే రిజెక్టెడ్ క్లెయిమ్స్ ఒక పర్సెంటేజ్ చూస్తే 2.28% ఉంది, విచ్ ఈస్ గుడ్. 2% అంటే మంచి నెంబరే ఇది. సిమిలర్లీ మనం కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక డేటా కానీ చూసినట్టయితే ఇయర్ స్టార్టింగ్లో 1,01,000 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఈ ఇయర్లో 5,91,736 క్లెయిమ్స్ వాళ్ళకి వచ్చాయి. ఇందులో 5,15,853 క్లెయిమ్స్ సెటిల్ చేశారు. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో టోటల్ 87.18% ఉంది. క్లెయిమ్స్ రిప్యూటెడ్ 76,903 ఉన్నాయి, అంటే 76,000 క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు. అండ్ క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1,08,81 ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 74.48% ఉంది. సిమిలర్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చూసినట్టయితే ఇయర్ స్టార్టింగ్లో 92,000 క్లెయిమ్స్ ఉన్నాయి. అండ్ ఆ ఇయర్లో 17.9 lakh క్లెయిమ్స్ వచ్చాయి. అందులో 14,70,000 క్లెయిమ్స్ పే చేశారు. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 81% ఉంది. అండ్ 3,11,951 క్లెయిమ్స్ని రిజెక్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 17.34% క్లెయిమ్స్ని రిజెక్ట్ చేశారు. ఈ 3.11 lakh క్లెయిమ్స్లో కంప్లీట్గా ఆబ్వియస్లీ మన మిస్టేక్ ఉండదు, కంపెనీ సైడ్ మిస్టేక్ కూడా ఉంటుంది. సో రిజెక్షన్ రేషియో చాలా ఎక్కువ ఉంది ఈ కంపెనీలో. అండ్ క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1,09,000 క్లెయిమ్స్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 77.02% ఉంది. సో మనం కానీ ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది అని ఇండివిజువల్గా చూసినట్టయితే ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ మనం చూసినట్టయితే వితౌట్ ఇంక్లూడింగ్ అవుట్ స్టాండింగ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి 97% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ కంపెనీ 74 lakh పాలసీ సెల్ చేసి కూడా 97% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేసింది. అండ్ రిజెక్షన్ రేషియో 0.24% ఉంది. రహేజా ఇన్సూరెన్స్ కంపెనీకి 95.81% ఉంది. ఎనీవే వీళ్ళు తక్కువ బిజినెస్ చేశారు, సో దీన్ని మనం అంత కన్సిడర్ చేయక్కర్లేదు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఇది, సో దీన్ని పక్కన పెడదాం. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ 95.40% క్లెయిమ్ సెటిల్మెంట్ చేసింది అండ్ 1.69% మాత్రమే రిజెక్ట్ చేసింది. హెచ్డిఎఫ్సి 95% క్లెయిమ్స్ని సెటిల్ చేసింది అండ్ ఓన్లీ 0.28% క్లెయిమ్స్ మాత్రమే రిజెక్ట్ చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్కి 94.90% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ 8% క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 94.5% క్లెయిమ్స్ని సెటిల్ చేసింది అండ్ ఓన్లీ 2.09% క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ఆదిత్య బిర్లాకి 93.73% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ నివా బూపాకి 90.13% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో ఇన్ కేస్ మనం కానీ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ని ఇంక్లూడ్ చేయకపోతే చాలా కంపెనీస్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అబోవ్ 90% ఉంది.
న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ చాలా బాగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసింది అండ్ క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. హెచ్డిఎఫ్సి ఎర్గో అగైన్ చాలా బాగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసింది, క్లెయిమ్స్ రిజెక్షన్ చాలా తక్కువ ఉంది. బజాజ్ అలియన్స్ 93% క్లెయిమ్స్ సెటిల్ చేసింది అండ్ ఓన్లీ 1.84% మాత్రమే క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 93% క్లెయిమ్స్ని సెటిల్ చేసింది అండ్ 6.29% రిజెక్షన్ రేషియో ఉన్నప్పటికీ ఇది స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీనికి బిలో 10% ఉంది రిజెక్షన్ రేషియో, అంటే మంచిదే. ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్స్ క్లోజ్డ్ అండ్ క్లెయిమ్స్ రిప్యూటేటెడ్ రెండూ ఒకే సెక్షన్లో చూపిస్తారు. సో అందుకు బిలో 10% ఉన్న మంచిదే. సిమిలర్లీ నివాబూపా కంపెనీ 90% క్లెయిమ్స్ని సెటిల్ చేసింది విత్ 9.07% క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో. బట్ మనం కానీ పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ని కూడా క్యాల్కులేట్ చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తీసినట్టయితే, అంటే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే ఆదిత్య బిర్లాకి 92.26% ఉంది, హైయెస్ట్ ఇది, అండ్ రిజెక్షన్ రేషియో 6.29% ఉంది. హెచ్డిఎఫ్సి హెల్త్ ఇన్సూరెన్స్కి 91.53% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ రిజెక్షన్ రేషియో 0.28% ఉంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేద్దాం అనుకున్నప్పుడు చాలాసార్లు హెచ్డిఎఫ్సి మంచి కంపెనీ అని విని ఉంటారు. రీజన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు యూజువల్గా క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేయరు. మీ క్లెయిమ్ బాగుంది అంటే మీకు అమౌంట్ ఇచ్చేస్తారు, ఇన్ కేస్ మీ క్లెయిమ్ బాగాలేదంటే రిజెక్ట్ చేస్తారు. 0.28% రిజెక్షన్ రేషియో విత్ 91% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే చాలా మంచి నెంబర్, అది తక్కువేం కాదు. ఓ రకంగా టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోవచ్చు. తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి 91.28% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అగైన్ రిజెక్షన్ రేషియో 0.24% ఉంది, ఇది కూడా చాలా మంచి కంపెనీ. రహేజా చిన్న కంపెనీ, సో దీన్ని పక్కన పెడదాం. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్కి 88.68% ఉంది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, బట్ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో 10.13% ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ గుడ్, మరీ అంత బ్యాడ్ ఏం కాదు, ఆల్మోస్ట్ గుడ్. అండ్ నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 88.37% ఉంది అండ్ రిజెక్షన్ రేషియో 9.07% ఉంది. ఇది బిలో 10% ఉంది, సో రిజెక్షన్ రేషియో మంచిదే. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 88.37% ఉంది, సో స్టిల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా మంచిదే. సో మీకు కానీ తక్కువ క్లెయిమ్స్ రిజెక్ట్ చేసి బాగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే టాప్ 5 కంపెనీస్ కావాలి అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఆదిత్య బిర్లా, నివాబూపా అండ్ మణిపాల్ సిగ్నా, ఇవి టాప్ 5 బెస్ట్ కంపెనీస్. రిమైనింగ్ కంపెనీస్ బాగాలేవని కాదు, ప్రొవైడెడ్ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో ఎక్కువ ఉంది అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బిలో 90% ఉంది. సో మీరు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేయాలి అండ్ క్లెయిమ్స్ అప్పుడు మీకు ప్రాపర్ సపోర్ట్ కావాలి అనుకున్నట్టయితే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీ ప్రొఫైల్ తగ్గట్టు బెస్ట్ పాలసీ సజెస్ట్ చేసి క్లెయిమ్స్ అప్పుడు కూడా మేమే హెల్ప్ చేస్తాం. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీరు ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేద్దాం అనుకున్నప్పుడు 3 monthsలో 100% సెటిల్ చేశారు అనే నెంబర్ చూడొద్దు, అది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నెంబర్ కాదు. ఇవి ఎగ్జాక్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నెంబర్స్. ఇవి నేను వెబ్సైట్లో మెన్షన్ చేశాను, ఆ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం చాలా కామన్. ఏదో ఒక రీజన్లో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా తప్పు మనదే అవ్వదు, అలాగే తప్పు వాళ్ళదే అవ్వదు. కేస్ టు కేస్ మనం అనలైజ్ చేసుకోవాలి. మన వైపు మిస్టేక్ లేదు అంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్కి కంప్లైంట్ రేస్ చేస్తే మన క్లెయిమ్ అనేది వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అవేర్నెస్ కోసం మాత్రమే. దీనివల్ల మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినా సరే కంప్లీట్ 100% రిజెక్షన్ కాదు, కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.